రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఇండియా సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య తొలి టెస్టు నేడు ప్రారంభం కానుంది. 1992 నుంచి దక్షిణాఫ్రికాలో సిరీస్ గెలవాలనే దండయాత్ర కొనసాగుతూనే ఉంది. నాయకులు మారారు, సైన్యం మారింది, కానీ గెలుపు మాత్రం దక్కలేదు. ప్రపంచంలోని మిగతా అన్ని చోట్ల విజయ పతాకం ఎగరవేసింది. అన్ని హద్దులను చెరిపేస్తూ సాగింది. కానీ సఫారీ గడ్డపై సిరీస్ మాత్రం అందకుండా ఊరిస్తూనే ఉంది. ఇప్పుడు రోహిత్ శర్మ నాయకత్వంలో కొత్త పాత సైనికుల కలయికతో విజయమే లక్ష్యంగా పట్టుదలతో టీమిండియా సమరోత్సాహంతో సిద్ధమైంది. దక్షిణాఫ్రికాలో మొట్టమొదటి టెస్ట్ సిరీస్ విజయాన్ని దక్కించుకుని 31 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు ముగింపు పలకాలన్నదే ధ్యేయం. 2 మ్యాచ్ల టెస్టు సమరంలో నేటి నుంచే తొలిపోరు. అయితే తొలి 2 రోజుల ఆటకు వర్షం ముప్పు పొంచి ఉండటం ఆందోళన కలిగించే అంశం. ఇటు ప్రపంచ కప్ ఫైనల్లో ఓటమి ఇంకా తాజాగా ఉండగా, అటు మరో 6 నెలల్లో జరిగే T20 ప్రపంచ కప్కు సన్నాహకాలు మొదలవగా, మధ్యలో దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్లో తలపడేందుకు భారత్ సై అంటోంది. సఫారీ గడ్డపై టెస్టుల్లో తొలిసారి సిరీస్ సొంతం చేసుకోవాలనే లక్ష్యంతో ఉంది. కానీ చరిత్ర మనకు అనుకూలంగా లేదు. అక్కడ ఆడిన 8 టెస్టు సిరీసుల్లో భారత్ 7 సార్లు ఓడి ఒకే ఒక్కసారి మాత్రమే 2010-11లో సిరీస్ను డ్రా చేసుకోగలిగింది. కానీ చరిత్ర ఉన్నది తిరగరాయడానికేనే నమ్ముతూ టీమిండియా మంగళవారం ఆరంభమయ్యే తొలి టెస్టులో దక్షిణాఫ్రికాను ఢీకొట్టనుంది. 2 టెస్టుల సిరీసే కాబట్టి తొలి మ్యాచ్ గెలిచిన జట్టుకు ఖచ్చితంగా ప్రయోజనం ఉంటుంది. ఎందుకంటే తర్వాత మ్యాచ్ డ్రా చేసుకున్న సిరీస్ సొంతమవుతుంది. ఈసారి జరగబోయే ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్లో దక్షిణాఫ్రికాకు ఇదే తొలి సిరీస్. భారత్ ఇప్పటికే వెస్టిండీస్తో 2 టెస్టుల సిరీస్లో ఓ విజయాన్ని, ఓ డ్రాను నమోదు చేసి పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుంది. ఇప్పటికే ఈ దక్షిణాఫ్రికా పర్యటనలో T20 సిరీస్ను 1-1తో పంచుకున్న టీమిండియా వన్డే సిరీస్ను 2-1తో దక్కించుకున్న విషయం అందరికీ తెలిసిందే. తొలి టెస్టులో టీమిండియా బ్యాటింగ్ కూర్పు కాస్త భిన్నంగా ఉండబోతుంది. టెస్టుల్లో ఓపెనర్గా ఆడే కేఎల్ రాహుల్ జట్టు అవసరాల కోసం వికెట్ కీపర్ బ్యాటర్గా మారి మిడిల్ ఆర్డర్కు వెళ్లనున్నాడు. యశస్వి జైస్వాల్ కోసం మరో ఓపెనర్ శుభ్మన్ గిల్ 3వ స్థానంలో ఆడనున్నాడు. రోహిత్, యశస్వి జైస్వాల్ కలిసి భారత్ ఇన్నింగ్స్ను ఆరంభించనున్నారు. విండీస్లో టెస్టు సిరీస్తో అరంగేట్రం చేసిన యశస్వి జైస్వాల్కు ఇప్పుడు అసలు సిసలైన పరీక్ష ఎదురుకానుంది. ఉపఖండం పిచ్చులపై రాణిస్తున్న శుభ్మన్ శ్రేయస్కు కూడా ఇది నిజమైన టెస్టే. ముఖ్యంగా షార్ట్ పిచ్ బంతిని ఎదుర్కోవటం బలహీనతగా ఉన్న శ్రేయస్కు ఈ సిరీస్ కఠిన సవాల్ విసరనుంది. టెస్టుల్లో తొలిసారి వికెట్ కీపర్గా బాధ్యతలు నిర్వర్తించనున్న రాహుల్పై అందరి దృష్టి ఉంది. బ్యాటింగ్లోనూ టెస్టులో మిడిల్ ఆర్డర్ బ్యాటర్గా విభిన్న సవాలు ఎదుర్కోబోతున్నాడు. దక్షిణాఫ్రికాలో 10 టెస్టు ఇన్నింగ్స్ల్లో అతను 25.60 సగటుతో 256 పరుగులే చేశాడు. 9 ఇన్నింగ్స్లలో ఓపెనర్గా ఆడాడు. గత సిరీస్లో సెంచురియన్లో సెంచరీ కొట్టాడు. ఇక ప్రపంచ కప్లో అదరగొట్టిన మహమ్మద్ షమి గాయంతో దూరమవటం జట్టుకు పెద్ద దెబ్బే. అతని స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణ ఆడే అవకాశం ఉంది. నెట్స్లో ముఖేష్ మెరుగ్గానే కనిపించినా అధిక బౌన్స్ రాబట్టే నైపుణ్యంతో ప్రసిద్ధ్ టెస్టు అరంగేట్రం చేయడం ఖాయమే. ఇక బుమ్రా, సిరాజ్తో మన పేస్ విభాగము బలంగానే ఉంది. పరిస్థితులు అనుకూలిస్తే మనవాళ్ళు కూడా ప్రత్యర్థి పేసర్లకు ఏమాత్రం తగ్గకుండా వికెట్లు రాబడతారు. పిచ్ పేసర్లకు అనుకూలమన్న నేపథ్యంలో అశ్విన్ మరోసారి బెంచ్కే పరిమితం అవ్వక తప్పదు. 4వ పేసర్గా శార్దుల్ ఆడే అవకాశం ఉంది. ఏకైక స్పిన్నర్గా జడేజా కొనసాగుతాడు. ఇక వన్డే సిరీస్లో ఓడినప్పటికీ దక్షిణాఫ్రికాను తక్కువ చేసి చూడలేం. టెస్టుల్లో ఆ జట్టు ప్రమాదకరంగా కనిపిస్తుంది. చివరి సిరీస్ ఆడబోతున్న ఎల్గర్, కెప్టెన్ బౌమా, వన్డే సిరీస్లో సత్తా చాటిన టోనీ డి జోర్జి, మార్క్రమ్, గత టెస్టు సిరీస్లో భారత్పై రాణించిన కీగన్ పీటర్సన్తో బ్యాటింగ్ ఆర్డర్ బలంగా ఉంది. ఎల్గర్కు ఘన వీడ్కోలు పలకాలనే లక్ష్యంతో ఆ జట్టు విజయం కోసం గట్టిగా పోరాడే అవకాశం ఉంది. ఇక రబాడా, ఎంగిడి, కొయిడ్జీ, జాన్సన్ ఇలాంటి పేస్ విభాగం ఎలాంటి ప్రత్యర్థినైనా హడలెత్తించగలిగేదే. గాయాల నుంచి కోరుకున్న రబాడా, ఎంగిడి వికెట్ల కసితో ఉన్నారు. స్పిన్ బాధ్యతలను కేశవ్ మహారాజ్ మోయనున్నాడు. ప్రపంచ కప్ ఫైనల్ తర్వాత తిరిగి మైదానంలో అడుగుపెడుతున్న రోహిత్, కోహ్లీలపై భారీ అంచనాలున్నాయి. జట్టుకు 2 మూల స్తంభాలైన వీళ్లు రాణించాల్సిన అవసరం ఉంది. అయితే దక్షిణాఫ్రికాలో టెస్టులో మాత్రం ఈ ఇద్దరి గణాంకాలు పరస్పరం విరుద్ధంగా ఉన్నాయి. రోహిత్ శర్మ 4 టెస్టుల్లో 15.37 సగటుతో 123 పరుగులు మాత్రమే చేశాడు. ఇప్పుడు సిరీస్ దక్కాలంటే కెప్టెన్గా, బ్యాటర్గా రోహిత్ సత్తా చాటాల్సిందే. ఈ సిరీస్ను అందించి ప్రపంచ కప్ గాయాలకి మందు రాయటమే అతను ముందున్న లక్ష్యం. కోహ్లీకి దక్షిణాఫ్రికాలో మెరుగైన రికార్డు ఉంది. ఇక్కడ అతడు 14 ఇన్నింగ్స్లో 51.35 సగటుతో 719 పరుగులు చేశాడు. ఇందులో 2 శతకాలు, 3 అర్ధ సెంచరీలు కూడా ఉన్నాయి.
ప్రపంచ కప్లో 700కు పైగా పరుగులు చేసి టోర్నీ టాప్ స్కోరర్గా నిలిచిన కోహ్లీ ఇప్పుడు సఫారీతో టెస్టుల్లోనూ దూకుడు కొనసాగించాల్సిన అవసరం ఉంది. తనకు నచ్చే టెస్టు ఫార్మేట్లో విరాట్ రెచ్చిపోతే అభిమానులకు పండగే. ఇక పిచ్ విషయానికి వచ్చినట్లయితే దక్షిణాఫ్రికాలోని వేగవంతమైన పిచ్చుల్లో సెంచూరియలోని సూపర్ స్పోర్ట్స్ పార్క్ ఒకటి. ఇది మామూలుగానే పేసర్లకు చక్కగా సహకరిస్తుంది. ఇక వర్షం పడి మబ్బులు కమ్మితే పేసర్లను ఆపటం కష్టమే. ఇక్కడ అధిక బౌన్స్ లభిస్తుంది. మొదట బ్యాటింగ్ చేయటం సవాలుతో కూడుకున్న పనే. ఈ స్టేడియం సఫారీ జట్టుకు పెట్టని కోట. ఇక్కడ 28 టెస్టుల్లో ఆ జట్టు 22 విజయాలు సాధించింది. 3 మ్యాచ్లను డ్రా చేసుకోగా మరో 3 మ్యాచ్ల్లో ఓడిపోయింది. గత సిరీస్లో ఇక్కడ గెలిచిన భారత్ ఇదే మైదానంలో ఆడిన మరో 2 మ్యాచ్లలో ఓడిపోయింది. ఇక వాతావరణం విషయానికి వచ్చినట్లయితే అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న తొలి టెస్టుపై వరుణుడు ప్రభావం చూపే అవకాశం ఉంది. తొలి 2 రోజులు ఆటకు వర్షం అంతరాయం కలిగించవచ్చు. తొలి రోజు ఆట పూర్తిగా తుడుచుకుపెట్టుకుపోయే ప్రమాదమూ ఉంది. మంగళవారం పిడుగులతో కూడిన వర్షం పడేందుకు 92% అవకాశం ఉంది. బుధవారం వాన పడే ఛాన్సు 90%గా ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీలకు తగ్గుతుంది. వర్షం కారణంగా భారత్ ప్రాక్టీస్ సెషన్ కూడా నిన్న రద్దయింది. సోమవారం కూడా వర్షం కురియడంతో పిచ్చును కవర్లతో కప్పి ఉంచారు. ఇక ఈ మ్యాచ్లో ఆడబోయే 2 జట్ల తుది అంచనా విషయానికి వచ్చినట్లయితే భారత జట్టులో కెప్టెన్ రోహిత్ శర్మతో పాటుగా యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, వికెట్ కీపర్గా కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజా, శార్దుల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, సిరాజ్. ఇక దక్షిణాఫ్రికా టీం విషయానికి వచ్చినట్లయితే కెప్టెన్ బౌమాతో పాటుగా ఎల్గర్, మార్క్రమ్, జోర్జీ, బెంటింగ్ హమ్ లేదా కీగన్ పీటర్సన్, వికెట్ కీపర్గా వెరెనీ, మార్కో జన్సన్, కేశవ్ మహారాజ్, కోయెడ్జీ, రబాడా, ఎంగ్డి ఆడే అవకాశం ఉంది. ఇక మ్యాచ్ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:30 ప్రారంభం కానుంది. ప్రత్యక్ష ప్రసారము స్టార్ స్పోర్ట్స్తో పాటుగా డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారాన్ని మనం చూడవచ్చు.